హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ వర్షిత వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూద్దామండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ చూద్దామండి. ఫస్ట్ బ్యాంగిల్స్ అంటేనే మంగళకరమైనది కదా, కాబట్టి ఫస్ట్ మనం ఎల్లో కలర్ చూసేద్దాం. చూడండి, ఎల్లో కలర్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ వేసిన ఎల్లో కలర్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్, రెడ్ కలర్ బాగున్నాయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో, చూసారా? నా శారీ కలర్ గ్రీన్ అంటే నిండు గ్రీన్ కాదండి, ప్యారెట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ కలర్ చెప్పండి, మీరు దగ్గర చూపిస్తాను. చూడండి, ఏ కలర్ అంటారు? బ్లాకా, గోల్డా? చెప్పండి మీరు. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్వి జెరీ మిక్స్, గోల్డ్ కలర్ జెరీ మిక్స్ అయినాయి. చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్. చూడండి ఎంత బాగున్నాయో. నేను అన్ని బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ చేసుకున్నానండి. ఇదిగో పింక్ కలర్, ప్యూర్ పింక్ అండి, ఇవి ప్యూర్ పింక్. ఇవి వచ్చేసి బేబీ పింక్ కాదు, ప్యూర్ పింక్. నేను అన్ని 4 బ్యాంగిల్స్ చేసుకున్నానండి. శారీ మీదకి సైడ్ బ్యాంగిల్స్ వేసుకొని డిజైనర్వి ఒక హ్యాండ్కి వాచ్ ఆర్ బ్రేస్లెట్ పెట్టుకుందామని చెప్పి అలా చేసుకున్నాను. నెక్స్ట్ ఎమరాల్డ్ పచ్చి చూడండి. ఇవన్నీ నేను నా శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు చేసుకున్నానండి. నెక్స్ట్ ఇది కూడా వైట్ జెరీ మిక్స్ అయ్యిందండి, స్కై బ్లూ కలర్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్లూ అండి. బ్లూ అంటే నిండు బ్లూ కాదు, అలాగని కృష్ణ బ్లూ కాదు, ఇదొక బ్లూ, ఆ శారీ కలర్, అందుకనే చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కలర్ చూడండి, ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి, కానీ ఇవి ఆరెంజ్ కలర్ కాదు, కనకాంబరం కలర్ నా శారీ ఉందని చెప్పేసి దాన్ని చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, ఇది వైట్ కాదండి, ఇది వచ్చేసి బిస్కెట్ కలర్లో కొంచెం లైట్ షేడ్ వచ్చేసింది, గ్రీన్ కలర్. ఇవి చూడండి 3 బ్యాంగిల్సే ఉన్నాయి. ఒక బ్యాంగిల్ వచ్చేసి ఓడిపోయింది, అందుకని తీసేసాను. అంటే ఆల్రెడీ మనము మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ మట్టి గాజులు వేసుకోవాలి అంటుంటారు కదా, అందుకని ఇవన్నీ నేను మట్టి గాజులతోనే చేసుకున్నాను. నా శారీస్ని మ్యాచ్ అవుతాయని ఫంక్షన్ వేర్కి అలా వేసుకున్నప్పుడు. ఇది ఒకటి ఓడిపోయింది, పగిలింది అనకూడదు కదా, అందుకని ఓడిపోయింది అంటున్నాను. 3 ఉన్నాయి, కానీ ఇవి నేను ఎలా పేరప్ చేసుకుంటానంటే, ఇప్పుడు దీనికి ఇంకో కలర్, శారీలో ఇంకో కలర్ ఉంటుంది కదండి, దాన్ని ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తాను. ఒక హ్యాండ్కి, ఇంకో హ్యాండ్కి వచ్చేసి వాచ్ పెట్టుకుంటాను. నెక్స్ట్ వైలెట్ కలర్, సేమ్ ఇవి కూడా 3 బ్యాంగిల్సే ఉన్నాయి, ఇవి కూడా అలాగే వేసుకుంటాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి. ఈ గోల్డ్ కలర్ అయితే నేను గోల్డ్ కలర్ చేసుకుంది ఎందుకంటే, ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, దీనికి సైడ్ ప్రతి శారీలో గోల్డ్ కలర్ లేనిది ఏమి ఉండదు కదా, అందుకని ఇలా వేసుకోవచ్చు అని చెప్పేసి వేసుకున్నాను. కానీ ఇవి వచ్చేసి 3 ఉన్నాయి. చూడాలి, ఇంకో బ్యాంగిల్ చేయాలి, సైజ్ తీసుకొని ఇంకో బ్యాంగిల్. థ్రెడ్స్ అయితే ఉన్నాయండి, అవి తీసుకొని చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్లాక్ కలర్. నాకు శారీస్ ఎక్కువ, బ్యాంగిల్స్ ఎక్కువ అండి ఉండేది బ్లాక్ కలర్లో. నాకు నార్మల్గా అయితే రెడ్ అంటే ఇష్టము,
కానీ నేను కట్టుకుంటే నాకు బ్లాక్ కలర్ శారీస్ బాగుంటాయండి. అందుకని ఎక్కువగా నేను బ్లాక్ కలరే ప్రిఫర్ చేస్తాను. అందుకనే బ్లాక్ కలర్. ఇవన్నీ వచ్చేసి నాది సిల్క్ ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్. ప్లెయిన్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. నార్మల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కానీ మనం చేసుకొని ఇవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎన్ని కలర్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా చేసుకున్నారా ఇలా బ్యాంగిల్స్? నేనైతే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా అందరు చేస్తున్నారని చెప్పేసి చాలా బ్యాంగిల్స్ చేశానండి. ఇంకా చాలా ఓడిపోయి పడేశాను, ఇంకా వాటిని ఏం చేయలేము కదా, ఇంకా అందుకని ఇలా చేసుకున్నాను. ఇవైతే ఎప్పటి నుంచో, ఇవైతే నాకు ఇప్పుడు సైజ్ కూడా కొంచెం టైట్గా ఉన్నాయి కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను అలాగే ఏమైనా ఫంక్షన్స్కి అలాగా. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటియో తెలుసా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం అన్నీ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూసాం కదా, ఇప్పుడు వచ్చి ఇలా కుందన్స్ స్టోన్స్ యాడ్ చేసుకున్నాను. అంటే ఇలా చూడండి గమ్ పెట్టేసి ఇవన్నీ ఇలా అటాచ్ చేసేసుకున్నాను. మోడల్ చూడండి ఎంత బాగున్నాయో. నచ్చాయా ఫ్రెండ్స్ మీకు? ఇలా అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ చూడండి, బ్యాంగిల్స్ దగ్గరికి పెట్టి తీస్తాను. బ్యాంగిల్స్ చూడండి కనిపిస్తున్నాయి. వీటిలో ఏంటంటే పెరల్స్ పెట్టాను చూడండి. ఇక్కడ పెరల్స్ మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ది, గోల్డ్ కలర్ థ్రెడ్. ఈ కలర్లో నాకు డ్రెస్ ఉంది, అందుకని నేను ఇలా చేసుకున్నాను. గోల్డ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ ఉంది, అందుకని నేను ఇలా చేసుకున్నాను నేను. నెక్స్ట్ పింక్ కలర్. పింక్ కలర్ చూడండి, పింక్ కలర్ ఓన్లీ 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను నేను. పింక్ కలర్ ఇవేంటంటే బాల్ థ్రెడ్ అండి, బాల్ థ్రెడ్స్. ఇవి బాల్ చైన్స్ థ్రెడ్ ఉంది. ఇది థ్రెడ్, ఇది వచ్చేసి చైన్, బాల్ చైన్. ఇక్కడ కొంచెం ఊడిపోయిందండి, గమ్ పెట్టే అంటించాలి. బాగున్నాయా ఫ్రెండ్స్? చాలా బాగున్నాయి కదా, క్యూట్గా. నెక్స్ట్ ఇది చూడండి, ఇందాక చూపించాను కదా స్కై బ్లూ కలర్. వీటికి ఏంటంటే ఇలా సైడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 హ్యాండ్స్కి ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం టోటల్ ఒక హ్యాండ్కి వేసుకొని ఓన్లీ హ్యాండ్కి వాచ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్కి చూడండి ఇలా సైడ్, ఇది ఒక హ్యాండ్కి ఎలా చూడండి పేర్ చేస్తున్నాను, ఇలా వేసుకోవచ్చు చూడండి. ఇలాగా ఎందుకంటే 2 హ్యాండ్స్కి మనం ఇలా వేసుకోవచ్చు. బాగున్నాయా? బాగున్నాయి కదా. దీనికి వచ్చేసి నేను ఇది స్టోన్స్ అండి, స్టోన్ లేస్. ఈ స్టోన్ లేస్ అటాచ్ చేసేసాను. చాలా రోజులు అయ్యాయి ఫ్రెండ్స్, కొంచెం అక్కడక్కడ స్టోన్ పోయింది, ఇదిగోండి పోయింది. అవి స్టోన్ ఇంకా పోతే కుదరదు కదండి, కానీ అలాగే వేసుకోవాలి. నెక్స్ట్ వైలెట్ కలర్ ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా వైలెట్. ఇదిగోండి, ఇది ఇలా. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ పోయింది అన్నాను కదండి, ఇది ఇంకొక బ్యాంగిల్ ఓడిపోయింది అన్నాను కదా, ఇక్కడ వేసుకొని ఇలా 4 బ్యాంగిల్స్ ఇలా వేసుకునేదాన్ని. ఇవేంటంటే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను, దగ్గరికి చూపిస్తాను. ఇదేంటంటే పెరల్ది చైన్ అనమాట, పెరల్ది చైన్. ఆ చైన్ ఒక్కొక్కటిగా కట్ చేసి ఆ పీస్ అనేది అటాచ్ చేసేసాను ఇక్కడ. ఈ మిడిల్లో వచ్చేసి మనము మగ్గం వర్క్ వేసుకుంటాం కదా,
జరీ థ్రెడ్ ఉంటుంది కదా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్లో, ఆ థ్రెడ్ అనేది ఇలా చుట్టేసేసాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, అలా చుట్టేసి చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్, స్కై బ్లూ కాదు ఎమరాల్డ్ పచ్చ, ఇది ఒక కలర్. ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్, ఇంకా నేను ఇంకేం చేసుకోలేదు. ఈ కలర్ లేదు శారీ ఇట్లా ఏం లేదు. కానీ ఇవి ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు మా పిన్ని డ్రెస్కి నాకు వర్క్ వేసింది. అప్పుడు ఇంతకుముందు వచ్చాయి కదా డ్రెస్సులకి హ్యాండ్తో మనం వర్క్ వేసుకునే వాళ్ళం, కుందన్స్ అంటించి. నెక్స్ట్ అది వర్క్ చాలా ఉన్నాయి, నాకు అది గుర్తులేదు ఇప్పుడు. ఆ థ్రెడ్ మిగిలిపోయింది. అది ఉండడం వల్ల నేను సరే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా దేనికైనా సెట్ అవుతాయి అని చెప్పేసి వేసుకున్నాను. దీనికి వచ్చేసి బాల్ చైన్ వేసాను, గోల్డ్ కలర్ బాల్ చైన్. బాగున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా బ్లాక్ కాదు గోల్డ్ కాదని, వాటికి మ్యాచ్ అయ్యేవి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగా అంటే ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను. ఇట్లా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇట్లాగా చూడండి. లేదంటే మనం ఒక హ్యాండ్కి మొత్తం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఎలాగైనా మనం పేరప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలర్ శారీకి రెడ్ ఉందనుకోండి, ఒకవేళ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, క్లాస్గా ఉంటాయి ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పింక్లో లైట్ పింక్. ఇది దానికి వచ్చేసి మనం ఇదేంటంటే స్టోన్ లేసే మనకి 2 వచ్చేసి వస్తుంది, దాన్ని సింగిల్గా కట్ చేసి నేను వేసాను. ఇవన్నీ స్టోన్స్ పోయాయి ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఇవి వేసుకోలేదు, ఈ డ్రెస్ కూడా చినిగిపోయింది, ఇంకా డ్రెస్ కూడా పడేసాను, ఇవి అలా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్. ఇవి చూడండి ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన బ్యాంగిల్స్ ఇవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో ఒక కుందన్ పెట్టాను ఫ్రెండ్స్, చుట్టూ ఏమో బాల్ చైన్, పింక్ కలర్ బాల్ చైన్ వేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదా స్టోన్ అని డబల్ది, అది అటాచ్ చేసేసి ఇటు సైడ్ వచ్చేసి బాల్ చైన్ అంటించాను. అలా స్టోన్ వేసేసి 3 వేసాను, 1 2 3 అలా వేసి చేశాను. ఇది కూడా నాకు డ్రెస్ ఉండేది, అది కూడా పాడైపోయింది, డ్రెస్ పాడైపోయింది, ఇది పాడైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్, ప్యారెట్ గ్రీన్. దీనికి ఓకే ఇట్లా, దీనికి వచ్చేసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయినా వేసుకోవచ్చు, సింగిల్గా ఇలాగైనా వేసుకోవచ్చు మనం. ఇవేంటంటే మధ్యలో చూడండి ఫ్రెండ్స్, ఇది కొంత డిఫరెంట్గా తయారు చేశాను నేను కొంచెం ఆలోచించి. ఇదేంటంటే మిడిల్లో వచ్చేసి జడ, మనం జుట్టు అల్లుకుంటాం కదా అలా అల్లేసి రెడ్ కలర్ది థ్రెడ్ తీసుకొని మొత్తం అల్లేసి ఇలా అటాచ్ చేసేసాను. సైడ్ వచ్చేసి ఇట్లా వైట్ కలర్వి కుందన్స్ ఉంటే ఆ కుందన్స్ పెట్టేశాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి ఎలా కనిపిస్తుందో, కళ్ళు ముక్కులాగా కనిపిస్తుంది చూడండి, ఒక బొమ్మ ఫేస్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవి నాకైతే సరిపోవట్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేను నా మ్యారేజ్ కాకముందు చేసుకున్నాను, ఇవి నాకు ఇప్పుడు పట్టట్లేదు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, నాకు ఇక్కడ ఏం లేవు ఆరెంజ్ కలర్, ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ వచ్చేసి ఈ పైన వచ్చేసి కుందన్ అంటించాను, బ్లూ కలర్ కుందన్. ఈ మధ్యలో చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ ఉంది థ్రెడ్, వైట్ కలర్ థ్రెడ్. నాకు ఒక శారీ ఉంది, దానికి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. అందుకని నేను ఏం చేశానంటే జస్ట్ అటాచ్ చేయకుండా లోపల నుంచి మనం థ్రెడ్ అనేది వైట్ థ్రెడ్ వేసేసి అటాచ్ చేసి దానిపైన మళ్ళీ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వేసాను. అందుకే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్.
చూడండి, మీరు కూడా చేసుకున్నారా ఇలాంటివి? ఇలాంటివి చేసుకోవాలి, ఎన్ని మోడల్స్ ఉంటాయో ఫ్రెండ్స్. నేనైతే చాలా చేసుకున్నాను, ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదనిపించింది, అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. చూడండి ఇది ఎంత బాగుందో చూడండి. చూడండి, సింగిల్ హ్యాండ్కి వేసుకొని ఒక చేతికి బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏం చేశానంటే, నేను అప్పుడు ఇది చేసేటప్పుడు ఏంటంటే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ మగ్గం వర్క్ నేర్చుకున్నట్టుంటే అప్పుడు అందరూ అంటున్నారు ఏంటంటే క్లాత్ మీద మగ్గం వర్క్ వేసి బ్యాంగిల్స్ చేస్తున్నారు అని. సరే మనం కూడా ట్రై చేద్దాం, ఆల్రెడీ ఎలాగో కొంచెం కొంచెంగా వచ్చింది, అప్పుడు పూర్తిగా నేర్చుకోలేదు, కొంచెం కొంచెం వచ్చి కదా, సరే ట్రై చేద్దామని చెప్పేసి మిర్రర్ అటాచ్ చేసేసి ఇది వచ్చేసి చూడండి చైన్ వర్క్ కొంచెం కష్టం అనిపించింది నాకైతే ఇది వేసేటప్పుడు. అంటే ఫస్ట్ టైం కదా ఇది, దీన్ని ఎలా జాయిన్ చేయాలి, ఈ లోపల అనేది ఎలా జాయిన్ చేయాలి, క్లాత్ ఎంత తీసుకోవాలి, ఇవైతే తెలియలేదు నాకు. కానీ ట్రై చేద్దాం అని చెప్పి ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్ ఫ్రెండ్స్, 1 బ్యాంగిల్ కాదు, 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేసేసాను. ఇవన్నీ ఇలా ఇలా ఈ సైజులో ఉన్నవన్నీ ప్లాస్టిక్వి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇవి ఎప్పుడన్నా ఫంక్షన్ వేర్లో వేసుకుంటాను. ఇది వచ్చేసి 2 మట్టి గాజులు, 2 మట్టి గాజులని అటాచ్ చేసేసి మధ్యలో ఇలా పెద్ద సైజ్ బ్యాంగిల్ చేసుకున్నాను. ఇది వచ్చేసి క్లాత్, ఇది ఏ క్లాత్ అంటే పట్టు క్లాత్లోనే తీసుకున్నాను, బ్లాక్ కలర్ది. బాగుందా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు నాకు సైజ్ సరిపోలేదు, ఇంకా మా పాపకు వేయాల్సిందే. నెక్స్ట్ చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో, బాక్సెసే. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను ఫ్రెండ్స్. విసుగ్గా ఉందా? లేదు కదా. నా బ్యాంగిల్స్ చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో, మీకు నచ్చితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. ఫస్ట్ ఇది చూడండి, మల్టీ కలర్ బ్యాంగిల్స్ చూడండి. దీంట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, చూడండి. ఎల్లో కలర్, మిల్క్ అంటే గ్రీన్ కలర్, పింక్ కలర్, ఎమరాల్డ్ పచ్చ, రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ వేసుకున్నాను. వీటికి వచ్చేసి అటు ఇటు స్టోన్ వేసేసి మిడిల్లో వైట్ స్టోన్ అంటించేసాను. చూడండి ఎంత బాగున్నాయో. సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే ఏ డ్రెస్ మీదకైనా, ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుతాయి. డ్రెస్ మీదకైతే ఇవి చాలా బాగుంటాయి. ఇవి నాకు సైజు ఇప్పుడు సరిపోవు, మా పాపకి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపించేసాను కదా. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ ఇందాక ఒకటి చూపించాను, దీనికి సెట్ అవుతాయని చెప్పి 2 చేసుకున్నాం ఫ్రెండ్స్. మా పాప ఒకటి కింద పడేసింది, అందుకే ఇది ఒకటే ఉంది. ఇదేంటంటే దీనికి వైట్ కలర్ది థ్రెడ్ వేసాను కదా, దీనికి వచ్చేసి వైట్ కలర్ పెరల్ అంటించేసాను, ఇట్లా మ్యాచ్ చేసుకుందామని. కానీ ఏం చేస్తా, బ్యాంగిల్ అయితే పోయింది, దీనికి ఇంకోటి తయారు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ విత్ గోల్డ్ కలర్, పింక్ విత్ గోల్డ్. చూడండి ఒకసారి, పింక్ గోల్డ్ 2 కలర్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవేంటంటే ఇందాక చెప్పాను కదా లోపల నుంచి థ్రెడ్ తీసానని, అలాగే దీనికి కూడా పింక్ ముందు వేసేసాను. తర్వాత ఏం చేసామంటే గోల్డ్ కలర్ది మొత్తం తీసి, మొత్తం మన థ్రెడ్స్ తీసుకుంటాం కదా, అట్లా తీసుకొని మొత్తం అటాచ్ చేసేసి ఒక రౌండ్, తర్వాత మళ్ళీ పింక్ కలర్ తిప్పేసాను. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే. చూడండి డిఫరెంట్గా ఉంటాయి ఇవి, అంటే మిడిల్లో గోల్డ్, తర్వాత పింక్, గోల్డ్ పింక్ అలా వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పింక్, ఇది చూడండి ఫ్రెండ్స్. వీటన్ని బ్యాంగిల్స్లో నాకు ఇవంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకో చూడండి, నాకు ఈ కలర్
ఇది ఒక శారీ ఉంది, ఆ శారీకి ఇన్ని కలర్స్ ఉన్నాయి. అది ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. శారీ కలెక్షన్స్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. అది ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కానీ అది ట్రెండింగ్లో లేదనుకోండి, ఓల్డ్ అయిపోయింది. కానీ అది నేను కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, పింక్ మిడిల్లో ఫ్లవర్ షేప్ వచ్చింది చూడండి. ఇది కూడా అలాగే అండి, ఇటు తీసాను, మళ్ళీ ఇటు తీసాను, తర్వాత పింక్ కలర్ వేసేసాను. కానీ ఇదైతే చాలా బాగుంది. చూడండి, దగ్గరికి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ షేప్ చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ షేప్. నెక్స్ట్ బ్లూ కలర్ చూడండి. బ్లూకి ఇందాక నేను స్ట్రైట్గా తీసాను, ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా తీసేసాను. ఇది ఇంకా స్టోన్ అటాచ్ చేయాలి. ఇంకా స్టోన్స్ అయిపోయాయి, ఇంకా తీసి అక్కడ అలా పెట్టాను. ఇలా కూడా బాగున్నాయి అని. నెక్స్ట్ బ్లూ కలర్ ఇందాక నుంచి ఒక్కసారి కూడా లేవు ఇవి. నెక్స్ట్ ఇవి బ్లూ కలర్. ఈ బ్లూ కలర్కి చూడండి వైట్ వేసాను, వైట్ స్టోన్స్. ఈ స్టోన్స్ చూడండి ఎలా అటాచ్ చేశాను. ఈ ఫస్ట్ రౌండ్ కలర్ది, నెక్స్ట్ డ్రాప్ షేప్ వేసాను, మళ్ళీ నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ డ్రాప్, నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ డ్రాప్. అలా ఇది వచ్చేసి ఫార్మేషన్ ఇలా వేసాను, ఇలా ఫామ్ చేశాను. అలా అంతా ఫామ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలా 4 అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూపించే 2 బ్యాంగిల్స్ వచ్చేసి మనం మ్యారేజెస్కి, పెళ్లి కూతుర్లకు వేస్తాం కదా, అలా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయో చూడండి, ఎంత హెవీగా ఉంటాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం పెళ్లి కూతుర్లకి ఎక్కువగా రెడ్, గ్రీనే కదా వేసేది, అందుకే నేను ఇలా తయారు చేశాను. ఇవేంటంటే సరే ట్రై చేద్దాము, ఇలా వస్తాయి, ఎలా వస్తాయో చూద్దామని చెప్పి చేశాను. ఇవి కూడా మట్టి గాజులే. మట్టి గాజులు ఒక 5-6 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. తీసుకొని అటాచ్ చేసేసి థ్రెడ్ వేసేసాను. అంటే పెళ్లి కూతుర్లకి ప్లాస్టిక్ వేసుకోకూడదు కదా అని మట్టి గాజుల్లో అటాచ్ చేసేసాను. ఇవి చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అది చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. పెళ్లి కూతుర్లకి ఇది వేసి సైడ్ మన గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్నా, లేదంటే దీనికి ఆపోజిట్లో ఇక్కడ రెడ్, గ్రీన్ ఉన్నాయి కదా, ఇలా ఇది కనిపించట్లేదు, ఇది నెక్స్ట్ గ్రీన్, ఇలా సెట్ చేసుకొని మొత్తం వేసుకుంటే చూపిస్తాను నేను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఒక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయా? నచ్చాయా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీటిలో చూడండి, ఇవి ఇంకా చూపిస్తాను. దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఎలా చేశాను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ లోపల చూడండి, రెడ్ కలర్ థ్రెడ్ వేసాను 1 ఇంచ్. నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్, నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ గ్రీన్, అలా వేసాను. అవి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే మిడిల్లో రెడ్ కలర్ మీద రెడ్ కలర్ స్టోన్ అంటే కుందన్ పెట్టేసి రౌండ్గా పెరల్ చైన్ ఉంటుంది కదా, వైట్ కలర్ పెరల్ చైన్, ఆ పెరల్ చైన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి బాల్ చైన్, గోల్డ్ కలర్ బాల్ చైన్. ప్రతి దానికి గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంటుందండి శారీస్లో, కాబట్టి నేను దాదాపుగా అన్నిట్లో గోల్డ్ కలరే వేసాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ స్టోన్ చైన్ ఇది, అది వేసాను. అలాగే నెక్స్ట్ గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్ కుందన్, నెక్స్ట్ పెరల్ చైన్, నెక్స్ట్ బాల్ చైన్, కుందన్ లేస్, అలా వేసి సైడ్ వచ్చేసి మధ్యలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. సరే గ్యాప్ ఫిల్ చేద్దామని చెప్పి అటు ఇటు వైట్ కలర్వి పెరల్స్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలా వేసాను. నచ్చాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది
ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేశారు. ఇవైతే చూడండి, డిజైన్ చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో. చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది మొత్తం వేయలేదండి, ఆ డిజైన్ మొత్తం వేస్తే మరీ హెవీగా ఉంటాయని. అంటే అందరూ హెవీగా నచ్చుతారు లేదో తెలియదు కదా. అంటే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వేరే వాళ్ళు అడిగారు నన్ను, ఈ ఊరు నుంచి వచ్చారు వాళ్ళు, ఇక్కడికి అడిగారు. సరే డిజైన్ ఇలా డిజైన్ అని అడగలేదు, కొంచెం సింపుల్గా కావాలన్నారు. కానీ సైజ్ ఇచ్చేళ్ళలేదు నాకు. సరే 2-4 అని చెప్పి నేను చేశాను. తర్వాత తనకి ఈ సైజ్ పట్టలేదు. ఇంకేం చేస్తాను, నాది 2-4 కదా అని చెప్పి నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మిడిల్లో ఫ్లవర్, ఫుల్ ఫ్లవర్ వచ్చేసింది. వైట్ కలర్ కుందన పెరల్, వైట్ కలర్ పెరల్, గోల్డ్ బాల్ చైన్, పెరల్ చైన్ వేసాను. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి అలా అటాచ్ చేసేసుకొని ఒక ఫ్లవర్ షేప్లో చేసేసాను. చూడండి, ఒక డిజైన్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడంతా గ్యాప్ ఉంటే, ప్లెయిన్గా ఉంటే అంత బాగుంటుంది కదా అని చెప్పి సైడ్ బాల్ చైన్ వేసి మిడిల్లో పెరల్ చైన్ వేసాను. అన్నిటికీ స్టోన్ లేస్ ఎందుకులే అని చెప్పి పెరల్ చైన్ కూడా వేసాను. అలా చేశాను ఈ 2 బ్యాంగిల్స్. ఇవైతే ఇప్పుడు నేనే వేసుకుంటున్నాను. నాకు ఈ కలర్ శారీ కూడా ఉంది, అందుకు ఇంకా నేనే తీసేసుకున్నాను. నాకైతే చాలా నచ్చాయి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇప్పుడు నేను నా డ్రెస్ కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టు నేను వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి వచ్చేసి నా డ్రెస్కి కూడా మ్యాచ్ అవుతాయి, నా శారీకి. బ్లూ గ్రీన్ అయితే ఇవి, కానీ నాకు ఇవి నచ్చాయి కాబట్టి ఇవే వేసుకొని చూపిస్తాను. చూడండి నాకు ఎలా ఉంటాయో చూడండి. కొంచెం టైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. బాగున్నాయా? ఎందుకంటే నేను ఇలా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇలా బ్యాంగిల్స్ కావాలి అంటే నాకు షేర్ చేయండి, చేస్తాను నేను. నాకు చాలా ఇష్టం ఇలా బ్యాంగిల్స్ చేయడం. ఇంకా నాకే ఎన్ని బ్యాంగిల్స్ చేసుకోవాలి, ఇన్ని చాలా చేసుకున్నాను. ఇంకా అందుకే ఇంకా చేసుకోలేకపోతున్నాను. అంటే వేస్ట్ అవుతాయి కదా అని చేయట్లేదు అంతే. అన్ని కలర్స్ ఉన్నాయి కదా. బాగున్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో చూడండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నచ్చాయా మీకు? నేను ఇలా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఈ మోడల్స్ నచ్చితే, ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి వండర్ వర్షిత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.